observed starting from chapter 40. మరి మందిరములో అనేక రకమైన కార్యములు జరుగుతాయని మనం చూడొచ్చు. Outer wall, మరి బయట ఉన్నటువంటి ఆ యొక్క గోడ, outer wall is endowed with a cherub and a palm tree. ఆ యొక్క బయట ఉన్నటువంటి గోడ అనేది చెరుపుతోను తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు చెట్టు Alternatively, పక్క పక్కనే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. a palm tree gives us a vision of a being rest. ఆ యొక్క ఖర్జూరపు చెట్టు అనేది మనకు విశ్రాంతిని సూచిస్తున్నది. And a cherub is what God had ordained for all of us to go there. అయితే చెరువు అనేది దేవుడు మనందరినీ నిర్దేశించాడు మనం అక్కడికి వెళ్ళాలని. As you go from outer wall to inner wall, ఆ బయట ఉన్నటువంటి గోడ నుంచి లోపల ఉన్న గోడకు వెళ్ళడానికి, then there is a people mingled, all sorts of people. అయితే అక్కడైతే అందరు జనాలు అక్కడ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. With different types of people, different types of faith, different activities, they're all there in between inner wall and outer wall. అయితే ఆ రెండు గోడలకు మధ్య ఉన్న జనాంగము అనేక రకాలైనటువంటి జనాంగం ఉన్నట్టుగా మనం చూడొచ్చు. Then people who are chosen by the Lord enter through the inner wall. మరి దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళైతే ఆ లోపల గోడగా లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. We have a great vision written by Paul in Romans chapter 11. రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 25, 26 in Telugu, 26 in English. తెలుగులో అయితే 25, రోమా 11:25 ఇంగ్లీష్. And so all Israel shall be saved. That is number 1. ఇజ్రాయెల్ అందరూ కూడా రక్షింపబడతారు, అది మొదటిది. రక్షింపబడిన వారందరూ ఇశ్రాయేలుకు చెంది ఉంటారు. రక్షింపబడిన వారందరూ కూడా ఇజ్రాయెల్కి చెంది ఉంటారు. There shall come out of Zion the deliverer. అయితే సియోను నుంచి మనని విమోచకుడు వస్తాడు బయటికి. And shall turn away the ungodliness of Jacob. అయితే విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనత తొలగించును. Verse 25 if you read, 25 మీరు చూసినట్లయితే, for I would not, brethren, that you should be ignorant of this mystery, lest ye should be wise in your own conceits. The blindness in part is happened in Israel until the fullness of the Gentiles be come in. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకుంటున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకుని కోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలును కఠిన మనస్సు కొంతమట్టు కలిగెను. That is where the inner wall and outer wall people come into picture. మరి అక్కడే మనకి బయట ఉన్నటువంటి ఆ గోడకి మరి లోపల ఉన్న గోడకి మధ్యలో ఉన్న జనం అక్కడ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. Those are Gentiles which we did not know the Lord for many centuries. మరి అక్కడ ఉన్నటువంటి కూడా అన్యులుగా చూడొచ్చు. మనందరం కూడా అదే జనంగా ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని తెలుసుకోలేదు. But Lord out of mercy had sent his people to teach us what you are. అయితే దేవుడు తన కరుణ చొప్పున తన యొక్క జనాంగాన్ని మన దగ్గర పంపించున్నాడు. మన దేవుడు ఎవరిని తెలుసుకోవాలనే విషయాన్ని. In 1700 William Carey published the Bible in different languages. 17వ శతాబ్దంలో విలియం కేరీ బైబిల్ని అనేక భాషల్లో ప్రచురించడం మనం చూడొచ్చు. India has predominantly been a country with different languages which are not connected to each other. మరి భారతదేశంలో అయితే అనేక రకాల భాషలు ఉన్నవి, ఒకదానితో ఒకటి పొంతం లేకుండా ఉన్నవి. So of which a language which is very dear to us, our mother tongue, has been published during that time. అయితే మనకి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి మన మాతృభాషలో బైబిల్ ప్రచురణ జరిగింది. So when we read the word of God, మన వాక్యాన్ని చదివినప్పుడు, not because of the traditional church going, but our own selves we meditated. అయితే ఏదో సంఘానికి వెళ్ళినట్టు కాదు, కానీ మనం చదివినప్పుడు మనమే తెలుసుకున్నాం కనుక the Lord talked to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. All of us who are here అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా are here for a purpose. The Lord has talked to us one day or the other. మనందరికీ కూడా దేవుని దృష్టిలో ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. That's what Paul wrote to Romans. అదే పౌలు మరి రోమీయులకు రాసిన పత్రికలో పేర్కొన్నాడు. When the fullness of Gentiles come in and you connect yourself with Jewish people, మరి ఆ యొక్క మీరందరూ కూడా అన్యులందరూ కలిసి ఆ యొక్క యూదా యొక్క జనాంగంతో కలిసినప్పుడు, then we all enter into the inner wall. మనందరం కూడా లోపల గోడగా మరి లోపలికి ప్రవేశిస్తాము. Then we saw the order, how the inner wall, the holy temple looks like. అయితే లోపల ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ మందిరం ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం గమనిస్తాము. There is a throne for the Lord. దేవుని సింహాసనం ఉన్నది అక్కడ. Then in the front of him there are 2 tables for priests. అయితే అక్కడ ఆయన ముందర ఉన్నటువంటి ఆ సింహాసనం ముందర 2 బల్లలు ఉన్నవి. There should have been 2 tables for sacrifice. అయితే అక్కడైతే బలి అర్పించడానికి 2 బల్లలు ఉండవలసి ఉన్నది, కానీ but because Christ came and sacrificed himself,
అయితే క్రీస్తు వచ్చి మన కొరకు ఆయన ప్రాణం అర్పించాడు కనుక they are not represented there. మరి ఆ రెండు బలలు అక్కడ ఉంచబడలేదు. Then there are princes there. రాజకుమారులు, అక్కడ రాజకుమారులు ఉన్నారు. They are there to perform whatever God intends for them to do. మరి వాళ్ళైతే అక్కడ దేవుడు వాళ్ళకి ఏవైతే పనులు అప్పగించాడో అవి చేయడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు. That's what we see in Ezekiel chapter 44. మరి హెజ్కేలు 44వ అధ్యాయంలో మనం చూడబోతున్నాము. For it is the prince he shall sit in the and eat bread before the Lord. He shall enter by the way of the porch of that gate and shall go by the way of the same. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మపు మార్గమున అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చును. So there is a east gate. అయితే అక్కడ తూర్పు తట్టున ఒక ద్వారం ఉన్నది. Then there is a north gate. ఉత్తర దిక్కున ఒక ద్వారం ఉన్నది. So he brought me by the way of the north gate before the house, and I looked, and behold, the glory of the Lord filled the house of the Lord, and I fell upon my face. అయితే ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించిన కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడి ఉండెను. Neither shall they have shaved their heads and suffer their locks to grow long, they shall only poll their heads. Which verse? Okay, verse level. Just read it. 44:8. నేను మీకు అప్పగించిన పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవాలని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. So what we see is there is an order of enter. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ పద్ధతి ఉన్నది లోపలికి రావడానికి. There is an order of performance. మరి అక్కడ ఉన్న పనులు జరగడానికి ఒక మార్గం ఉన్నది. As the times gone by, మరి సమయము this order has been totally forgotten. మరి కాలాలు గడిచే కొద్ది కూడా అక్కడ వాళ్ళు మరి ఉంచిన క్రమం అనేది పోయినట్టు మనం చూస్తున్నాం. So as we gather today, మనం ఇక్కడ కూడుకున్నాం కనుక we don't follow all these rituals or rules whatever the Ezekiel book had been teaching us. ఎజెకియల్ పుస్తకంలో ఉన్నటువంటి ఆ విషయాలను కూడా మనం ఏం పాటించట్లేదు. Remember, Ezekiel book is a vision for Ezekiel to show how the temple looked like. అయితే మీరు గుర్తుంచుకోండి, ఎజెకియల్ పుస్తకం అనేది కూడా ఎజెకియల్కి మందిరం ఏ విధంగా ఉండవలసి ఉన్నది అనే విషయాన్ని సూచిస్తున్నది. If you want to see really how a fellowship must look like, మీరు నిజంగా అయితే సంఘము ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే in Leviticus it says very clearly, లేవియా కాండంలో చాలా మనకు స్పష్టంగా దాని గురించి ఉంచబడి ఉంది. there is a lampstand, దీపస్తంభం, అక్కడ ఒక దీపస్తంభం ఉన్నది. and on the right side there are shewbreads. ఆ బయట అయితే సన్నిధి రొట్టెలు ఉన్నవి. And behind it is a incense table. ఆ బయట అయితే వెనక అయితే ధూపం ఉన్నది. Then behind that is a veil. దాని వెనక అయితే మనకు తెర ఉన్నది. Behind the veil is a holy of holy places. ఆ యొక్క తెర వెనక పరిశుద్ధము మరి పరిశుద్ధ స్థలం ఉన్నది. Then there is an altar there. మరి అక్కడ బలిపీఠం ఉన్నది. In the altar there is Aaron's rod. మరి యొక్క బలిపీఠం దగ్గర మరి మోషే అహరోను యొక్క ఆ యొక్క కర్ర ఉన్నది. మన్నా ఉన్నది. 10 commandments. Tablets of 10 commandments. Only when Christ went to the cross, మరి క్రీస్తు ఆ యొక్క శిలువ మీదకు వెళ్ళినప్పుడు then the veil was divided asunder. అయితే ఆ యొక్క తెర అనేది పైనుంచి కిందకి చిరిగినట్టు మనం చూస్తాం. Gave access to us for the holy places. ప్రభు మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చారు. This is a format of how we gather. మరి ఇది మనం కూడుకోవడానికి ఉండాల్సిన. So when we take part in the bread, మనం ఒక బలలో మనం పాల్పంచుకున్నప్పుడు we show Christ as our holy bread of the heaven. అయితే మనం చూస్తున్నాము ఈ యొక్క రొట్టెను మనం తిన్నప్పుడు మన యొక్క క్రీస్తు యొక్క శరీరం మనం తలుస్తున్నాము. When we look at the lampstand, we are the light of the world. మన యొక్క దీపస్తంభాన్ని చూసినప్పుడు మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నాము. When we see the altar, మన బలిపీఠాలను చూసినప్పుడు where the Christ has been sacrificed, క్రీస్తు మన కొరకు మరి చనిపోయి తిరిగి లేచాడన్న విషయం జ్ఞాపకం so చేస్తున్నాం. Lord wants this order in all fellowships we gather. మరి దేవుడైతే ఈ యొక్క సంఘాలు మరి కూడుకున్నప్పుడు ఈ యొక్క పద్ధతిని అనుసరించాలని ఆశపడుతున్నాడు. Lord took efforts to show to Ezekiel what he likes about the people whom he loves.
అయితే దేవుడు యెహెజ్కేలుకి తను ప్రేమించినటువంటి జనుడు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మరి సూచిస్తున్నాడు. Nehemiah, when he started building the wall, నెహెమీయా మరి యొక్క బయట ఉన్నటువంటి గోడలు నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత one thing very strange he has observed. మరి ఒక విచిత్రమైన సంఘటన మాత్రం తను చాలా చక్కగా చూస్తూ ఉన్నాడు. He considered the children of Abraham as his own children. అయితే అబ్రహాం సంతానాన్ని ఆయన సొంత సంతానంగా ఆయన అనుకున్నాడు. But when these people intermingle with the local people, మరి అక్కడ ఉన్నటువంటి జనాంగం మరి మిగతా వారితో అన్యులతో గనక వాళ్ళు మరి వివాహాలు చేసుకొని their purity has gone. మరి వాళ్ళ యొక్క పరిశుద్ధత అనేది పోయినట్టుగా మనం చూస్తున్నాం. As I said last week, గత వారం నేను చెప్పిన విధంగా when the children of Israel were taken to Egypt because of their famine, ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క బిడ్డలు ఐగుప్తుకు కొనుకోబడ్డారు ఎందుకంటే కరువు వలన. Lord already prepared Joseph to be authority there. మరి దేవుడైతే యోసేపుని అక్కడ ఒక అధికారిగా ముందే నియమించి ఉన్నాడు. But as the time went by, మరి సమయం గడిచే కొద్దీ కూడా the Lord raised up one Pharaoh who was totally against the children of Israel. మరి దేవుడైతే అక్కడ ఫరోని మరి నిర్మించి ఉన్నాడు. అతను ఇజ్రాయెల్ జనాంగానికి చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. Then they went into the bondage. మరి అక్కడి నుంచి వాళ్ళు మరి ఆ యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. 430 years they were in the bondage. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. Then the Lord brought them out with all glory. మరి దేవుడు వాళ్ళని అయితే ఎంతో ఆయన మహిమపరుచుకుంటూ వాళ్ళు బయటకు తీసుకొచ్చినాడు. 430 years they had intermingling of each other there. ఆ 430 సంవత్సరాలు మరి అక్కడ అన్యులతో వాళ్ళు కలిసిపోయి ఉన్నారు. Then when he brought them out, he walked with them for 40 years in the wilderness. ఆయన వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారితో పాటు 40 సంవత్సరాల అరణ్యంలో ఆయన నడిచినట్టు మనం చూస్తున్నాం. He made that generation to perish. ఆ యొక్క 40 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి నశించిపోయే వరకు కూడా ఆయన వేచి ఉన్నాడు. Then to the new generation he gave his law. మరి క్రొత్త తరానికి ఆయన మరి వాగ్దానం చేసిన భూమిలోకి ప్రవేశించి On Mount Sinai he did that. మరి సినాయి కొండ మీద అది జరిగించడం మనం చూస్తున్నాం. Then he sent his people to go and occupy Canaan and remove all of them from where they are. మరి ఆయన జనాంగాన్ని ఇజ్రాయెల్ జనాంగాన్ని కనాను దేశం పంపించి అక్కడే నివసిస్తున్నటువంటి మిగతా అన్యుల్ని అక్కడి నుంచి చెల్లాచెదరు చేసినట్టు మనం చూస్తున్నాం. After that we see after many centuries same thing happened. అయితే అది జరిగిన ఎన్నో శతాబ్దాల తర్వాత అటువంటి విషయమే మళ్ళీ జరిగినట్టు మనం చూస్తున్నాం. In Romans chapter 7 I think he says I raised Pharaoh for my purpose. రోమా పత్రికలో 7వ అధ్యాయం అనుకుంటాను ఆయన అంటూ ఉన్నాడు నేను ఫరోని ఒక ప్రణాళిక చొప్పునే పైకి లేపాను. But when we read Exodus we see Pharaoh's heart was hardened many times. అయితే మనం నిర్గమాకాండం చదివినట్లయితే ఫరో యొక్క హృదయం ఎన్నో సార్లు కఠినపరిచినట్టు మనం చూస్తున్నాం. Same after many centuries came Hitler. అయితే మరి ఎన్నో శతాబ్దాల తర్వాత హిట్లర్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. Hitler heart was very hard towards the children of Israel. మరి ఆ యొక్క హిట్లర్ యొక్క హృదయం అనేది మరి ఇజ్రాయెల్ పట్ల ఎంతో కఠినంగా ఉన్నది. He could not tolerate any of their features in his life. మరి వాళ్ళకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఆయన ఏ మాత్రం కూడా దాన్ని సహించలేదు. Whatever reasons he may be thinking of. But we see God's hand perfectly here. మరి దేవుని యొక్క హస్తము ఈ యొక్క ప్రదేశంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. Then all the really the liberal society joined together and they said Jewish people must have a land of their own. మరి అక్కడ ఉన్నటువంటి ఆ లిబరల్ జనాంగం అంతా కలిసి మరి యూదులకి ప్రత్యేకంగా ఒక స్థలం ఉండాలని వాడు నిర్ణయించున్నారు. Then he brought them to same place, the same as it was happened when Moses was there. మోషే ఉన్నప్పుడు వాళ్ళు ఏ ప్రదేశానికి అయితే దేవుడు కొనుకోబడ్డారో అదే ప్రదేశానికి మరలా తిరిగి ఈ జనాంగాన్ని అంతా కూడా మరి దేవుడు తీసుకొచ్చినట్టుగా they had planned to send Jewish people to Sudan. మరి వాళ్ళైతే యూదుల్ని సుడాన్కి పంపించాలనుకున్నారు. Then they were planning to send them somewhere. మరి ఇంకో చోట పంపించాలనుకున్నారు. But God's plan, see how miraculous it is, he brought them to the same place. మరి దేవుని ప్రణాళిక అయితే గొప్పది. వాళ్ళు ఆయన అనుకున్న ప్రదేశానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. So he removed all the one generation who came out of Egypt. అయితే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టు ఆ తరాన్ని ఆయన సంపూర్ణంగా నిర్మూలించడం మనం చూస్తున్నాం. Now this is new people, they don't know who the Lord is. మరి కొత్తగా వచ్చిన తరానికి మరి దేవుడు ఎవరైనా విషయం తెలియదు. They are so agnostic, they don't even know who God is. మరి వాళ్ళు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు ఎవరైనా విషయం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. But God is very patient. మరి దేవుడు వాళ్ళతో ఎంతో సహనంగా ఉన్నాడు. As we saw in Romans chapter 11, you Gentiles will be mingled with Israelites.
అయితే ఆ రోమా పత్రిక 25 11:25 11:25 మనం చూసినట్లయితే ఈ యొక్క అన్య జనులారా మీరు ఇజ్రాయెల్ జనాంగంతో కలుసుకుంటున్నారు. That is the greatest promise God has given. అయితే దేవుడు ఇచ్చినటువంటి మరి గొప్ప వాగ్దానాలు అదొకటి. I don't discriminate between people. మరి మనుషుల్ని నేనైతే వేరుపరచను. You are all my children. మీరందరూ కూడా నా బిడ్డలే. You made division amongst yourselves. మీలో మీరు వేరుపరచబడ్డారు. So you are Gentiles, no doubt. మీరైతే అన్యులే, అందరూ ఏమాత్రం Because you did not know me. ఎందుకంటే మీకు నేను తెలియలేదు. But out of His mercy we came to know Him as our Savior. అయితే దేవుని కృపాకరుణ చొప్పున మనం ఇవాళ దేవుని తెలుసుకొని ఉన్నాం. You had option to be anywhere else, doesn't matter. అయితే మనకైతే అవకాశం ఉన్నది, మనం ఎక్కడ ఉండాలనుకున్నాం అక్కడ ఉండేవాళ్ళం. But if you are there, you are perishing in your own sins. అయితే మనం అలా వెళ్ళిపోయి ఉంటే గనక మన యొక్క పాపంలో మనం నశించిపోయి ఉండేవాళ్ళం. But for in the Lord there is no concept of sin in any other religion. అయితే మన యొక్క దేవుని దృష్టికి ఆయన ఎదుట మన పాపంలో ఉండటం అనేది ఇష్టం లేదు. మనం పాపంలో ఉండవచ్చు, కానీ ఇతర మతాలకు పాపం అంటే ఏమో తెలియదు. మనం సో when you don't know sin, you don't know what are the consequences. మీకు పాపం తెలియనప్పుడు ఆ పాపం వల్ల వచ్చే ఫలితం కూడా మీకు తెలియదు. But for us in Romans 3:23 it says all have sinned that come short of the glory of God. అయితే మనకైతే ఈ విషయం తెలుసు, మనందరం పాపం చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోయాం. But we did not know that till we read the word of God. అయితే మన వాక్యం చదివే వరకు కూడా మనకు కూడా ఈ విషయం తెలియదు. We were totally ignorant of our life. మనం దేవునికి మన యొక్క జీవితం గురించి సంపూర్ణంగా అవివేకులమై ఉన్నాము. But once you had opportunity to read the word, మరి ఎప్పుడైతే మనం వాక్యం చదవడానికి మనకు అవకాశం దొరికిందో, then you should realize what is going on in our life. అప్పుడైతే మనం తెలుసుకున్నాము మన జీవితంలో ఏం జరుగుతుంది అని. Conceived in sin, అయితే పాపంలో పుట్టాము, brought out in sin, పాపంలో పెరిగాము, growing up in sin, పాపంలో వృద్ధి చెందాము. we have to face the punishment. మరి ఖచ్చితంగా ఆ పాపం యొక్క మరి జీతాన్ని, when you know the cognizance of sin, మరి యొక్క పాపం యొక్క ఫలితం మీకు తెలిసినప్పుడు you should understand the consequence of sin. ఆ యొక్క పాపం నుంచి వచ్చేటువంటి జీతం కూడా మనం తెలుసుకోవాలి. That is death. That is in అది మరణం. రోమా 6:23. 6:23. రోమా 6:23. పాపం యొక్క జీతం మరణం. So when you sin, you are to die. మీరు పాపం చేస్తే మీరు మరణించవలసి ఉన్నది. But Lord gave us a promise. అయితే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. I am going to give you everlasting life. నేను నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాను. That's what this temple feature is going to be for us. ఆ యొక్క మందిరం యొక్క మరి ఆ యొక్క ఉన్నటువంటి పద్ధతి దాని సూచిస్తుంది. Lord systematically taught us what is his place where he is going to occupy. మరి దేవుడు ఎంతో పద్ధతిగా ఆయన ప్రణాళికలు చెప్పిన ఆ యొక్క మందిరంలో ఆ యొక్క సింహాసనం ఏ ప్రదేశంలో ఉన్నది, ఆయన ఎక్కడ ఆసీనుడై ఉండబోతున్నాడు అనే విషయాన్ని మనకు చక్కగా చెప్పి ఉన్నాడు. Last week I showed you the map how the temple is aligned. అయితే గత వారం మనం ఆ మ్యాప్ ను మనం చూసాము, ఆ మందిరం ఏ విధంగా దాన్ని దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడని. There is a north gate. అయితే ఉత్తరపు ద్వారం ఉన్నది. There is a south gate. దక్షిణపు ద్వారం ఉన్నది. There is an east gate. మరి తూర్పు ద్వారం ఉన్నది. But there is no gate on the west side. మరి పశ్చిమ మార్గాన మరి వేరే ద్వారం లేదు. Because on the west side Lord is arrayed in his full glory. మరి ఎందుకంటే ఆ పశ్చిమ ద్వారం ఉండవలసిన ప్రదేశం దేవుడు సంపూర్ణ మహిమతో అక్కడికి రాబోతున్నాడు. And if you look at the east gate, మరి తూర్పు యొక్క ద్వారం మీరు చూసినట్లయితే Lord said when the east gate is opened there is going to be calamity. ఆ యొక్క తూర్పు ద్వారం తెరిచినప్పుడు మరి గొప్ప ప్రమాదం రాబోతున్నది. Because when you open the east gate, what you see, అయితే ఆ తూర్పు ద్వారం మీరు తెరిచినప్పుడు మీరు ఏం చూస్తారంటే all heathens there arrayed to miles together. అక్కడ ఉన్న అన్యులందరూ కూడా నశించిపోతారు. అక్కడ ఉన్నారు, ఎన్నో మైల్స్ వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎన్నో చెప్పు, ఎంతో దూరం వరకు కూడా అన్యులు ఉన్నట్టుగా చూడొచ్చు. మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ we see Lebanon. మొదటిగా అక్కడ లెబనాన్ దేశాన్ని మనం It was once upon a time the glory of the world. ఒకనొక సమయంలో ప్రపంచానికి అది ఎంతో మహిమకరంగా ఉన్నది. As we see in 26th chapter of Ezekiel, it says all glory, all business going on in Tyre and Sidon. అయితే ఎహెజ్కేలు 26వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ యొక్క గొప్ప మహిమ, చాలా వ్యాపారం అనేది ఆ టైర్ సైడన్ అనే ప్రాంతంలో జరుగుతున్న. But in 2025 we saw that getting destroyed in totality. అయితే 2025లో ఆ యొక్క ప్రాంతం సంపూర్ణంగా నశించిపోతున్నట్టు మనం చూస్తున్నాం. Then to the more east side is Syria. మరింత తూర్పులో సిరియా అనే దేశం ఉన్నది. Then in 2025 it has been completely removed and that dictator ran away from there. అయితే ఆ యొక్క ప్రదేశాన్ని పరిపాలించినటువంటి డిక్టేటర్ అక్కడ నుంచి పారిపోయినట్టుగా మనం చూడొచ్చు.
2002, Saddam Hussein was executed in Iraq, which is on the east side. 2002లో సద్దాం హుస్సేన్ ఇరాక్ లో మరి చంపబడ్డాడు. Then Iran, there is no water in Tehran. They are all, our $1 is equal to 14 million riyals today. అయితే ఆ యొక్క ఇరాన్ దేశంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ నీళ్లు లేవు. తెహ్రాన్ అనే ప్రదేశంలో $1 14 మిలియన్ రియల్స్ గా ఉన్నది. When I was there in 76, నేను అక్కడ 76లో ఉన్నప్పుడు $1 was $3.50. ఒక రియాల్ అనేది $3.50 ఉన్నది. Now it is economically such broken in totality. ఇది ఆ యొక్క ప్రదేశం ఇప్పుడైతే చూస్తా ఉంటే కనుక ఆర్థికంగా ఎంతో కిందకి త్రోయబడినటువంటి దేశంగా ఉన్నది. Afghanistan, beyond that east side is Afghanistan. మరింత తూర్పుగా వెళితే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. It was a very flourishing, rich place until 1970. 1970 వరకు కూడా అది ఎంతో ఫలించినటువంటి దేశంగా ఉన్నది. Now it is horrible. మరి ఇప్పుడైతే దాని పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. Then Pakistan is totally in disarray. ఇంకా మరింత తూర్పుగా వెళితే పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉన్నది. India has become totally against the Lord's preaching in that country. మరింత ముందుకు వెళితే తూర్పు దిశగా భారతదేశం వస్తుంది. మరి భారతదేశంలో క్రీస్తుని గురించినటువంటి విషయాలు మనం చెప్పలేకపోతున్నాం. Then beyond that is Bangladesh. మరి దాని పక్కన చూసినట్లయితే బంగ్లాదేశ్ ఉన్నది. So when you look at the temple, that is what Lord had arrayed all these countries, calling them heathen. అయితే ఆ మందిరము తూర్పు దిశగా మనం చూసినట్లయితే ఈ దేశాలన్నీ కూడా వీటన్నిటిని కూడా దేవుడు అన్యులుగా ఉన్నారు, దేవుడిని తెలుసుకునేటువంటి వారు ఉన్నారు దేవుడు చెప్తున్నాడు. Ezekiel was written in 780 BC. మరి ఎహెజ్కేల్ అనేది 780 క్రీస్తు పూర్వం రాసిన పుస్తకంగా మనం చూడొచ్చు. And so amazingly Lord had placed it in such a way, now we see relevance through this book Ezekiel. అయితే దేవుడు ఎంత అద్భుత రీతిగా ఆ పుస్తకాన్ని మనకు బైబిల్లో పొందుపరిచాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిస్థితులు అనేవి మనం అప్పుడు చెప్పినటువంటి విషయాలతో మనం జరుగుతున్నట్టు మనం చూడొచ్చు. Lord was meticulous to teach us what his purpose is through this book. అయితే దేవుడు ఎంతో తన ఈ యొక్క పుస్తకం ద్వారా ఆయన ఈ విషయాల గురించి మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. We should not neglect knowing the Lord through this book. మనం ఈ యొక్క విషయాలను కూడా మనం త్రోసిపుచ్చకుండా మరి ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. Why do we take efforts to teach from the word of God? మనం ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం దేవుని యొక్క వాక్యం గురించి చెప్పడానికి? Because that is what it is, what we say in Psalm 1. అదే మన కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాం కదా. In the law of the Lord we enjoy and read it night and day. That I am paraphrasing. తెలుగులో చదవచ్చు. దేవుని యొక్క వాక్యమును మన దివారాత్రమును ధ్యానించాల్సి ఉన్నది. ఆనందించుచు దివారాత్రము ధ్యానించాల్సి ఉన్నది. కీర్తన 1:1 యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరు నాటబడిదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్లు వలనుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుల ఆలోకనుండక గాలి చెదరగొట్టి పొట్టు వలనుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. So word of God is given for us to meditate day and night. దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించవలసి ఉన్నది. అందుకని మనకు ఇవ్వబడి ఉన్నది. It is a personal meditation of each one of us. అది మనంతట మనం ధ్యానించాల్సి ఎవరికి వారు. It cannot be a group meditation. అది నలుగురితో కలిసి మాత్రమే ధ్యానించేది కాదు గాని. Because you have to dedicate your life to know what is in the word of God. మీ యొక్క జీవితాన్ని మీరు దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. Then you will know the heart of God. మీరు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటారు. See, when you are with your parents, మీ యొక్క తల్లిదండ్రులతో మీరు ఉన్నప్పుడు you take things for granted. మీకు ఉన్నటువంటి విషయాలను కూడా మీరు పెద్ద పట్టించుకొని ఉండకపోవచ్చు. Whatever you are needed, your parents will give you automatically. మీ అవసరాలన్నీ వాళ్ళు తీర్చి ఉండొచ్చు. But as you live with them, you study them. అయితే వాళ్ళతో మీరు నివసించినప్పుడు మీరు వాళ్ళని చదివి ఉంటారు. You know their likes and dislikes. మరి వాళ్ళకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేని విషయాలు కూడా మీరు గ్రహించారు. You love them. మీరు వాళ్ళని ప్రేమించారు. That's how you should love the Lord. అదే విధంగా మీరు ప్రభువుని కూడా ప్రేమించాలి. He gives beyond our imagination whatever we want. మనం కోరుకునేటువంటి విషయాలకి మించి ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. But don't look for only materialistic benefits. మరి మీరు కేవలం ఈ భౌతికమైన విషయాల గురించి ఆలోచించకండి. He has given us so many things great. I see 12 things from Ephesians chapter 1. ఆయన మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆత్మీయ వరములు మనం చూడొచ్చు, ఆత్మీయ ఆశీర్వాదాలు మనం చూడొచ్చు. Let us look at it. Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే
Verse 4, according to, as he hath chosen us in him before the foundation of the world. 4వ వచనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియునియందు తన ఉచితంగా మన అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధము నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. You are not here by chance. మీరేదో ఇక్కడికి యాదృచ్ఛికంగా లేరు. You are chosen by the Lord before the foundation of the world. మీరు దేవుని చేత ఈ యొక్క జగత్ పునాది వేయక మునిపే ఏర్పరచబడిన That is the blessings from heaven God had given us. అది పరలోకం నుంచి వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదంగా మనకు. If a child is born to the parents, ఈ యొక్క తల్లిదండ్రులకు కనుక బిడ్డ పుట్టినట్లయితే we are, say it is normal, it is biological. అది సహజంగా జరుగుతుందే కదా అని మనం అనుకోవచ్చు. But we are, if you are adopted into a family, అయితే మీరు కనుక మరి ఈ యొక్క దత్తత తీసుకున్నటువంటి వారైతే you are better than the what a biological child could enjoy. అయితే ఆ యొక్క సహజంగా పుట్టినటువంటి బిడ్డ కంటే కూడా ఈ దత్తత ద్వారా Parents have chosen the child out of their love. మరి తల్లిదండ్రులు అయితే వాళ్ళ ప్రేమ కొద్దీ ఆ బిడ్డను కన్నారు. And the Lord had chosen us before the foundation of the world. ప్రభు అయితే ఈ యొక్క జగత్ పునాది వేయకమునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. And second one is, మరి రెండోదిగా verse 5, 5వ వచనం, having predestinated us into his adoption of children. ముందుగానే మన కొరకు, ఇది తెలుగులో అంత కలిపి ఉంటుంది, మనకు అనుగ్రహించిన తన కృపామయం కీర్తిగలం తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని. So adoption of children was a choice of the one who is going to adopt. మరి దత్తత తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం అనేది ఎవరైతే ఆ యొక్క పని చేస్తున్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా ఉంటుంది. That's what you see his heart when you read the word of God. అదే మీరు దేవుని యొక్క హృదయాన్ని ఈ యొక్క వాక్యం చదివినప్పుడు మీరు తెలుసుకుంటారు. You are not here out of nowhere, but it is not by chance but by the plan of God. ఏదో మీరు ఇక్కడ యాదృచ్ఛికంగా లేరు గాని దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉన్నారు కనుక మీరందరూ ఇక్కడ ఉన్నారు. Verse 6, 6వ వచనం, to the praise of the glory of his grace wherein he hath made us accepted in the beloved. ఎట్లనగా తన ప్రియుని తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాశంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. accepted in the beloved. అయితే ప్రియునందు మనం అంగీకరించబడ్డాము. Adoption is good. అయితే దత్తత అనేది ఎంతో మంచిది. When I was in Wichita, Kansas, నేను విచిటా కాన్సస్ ప్రదేశంలో ఉన్నప్పుడు I had a good friend called Dr. Flat. నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు ఫ్లాట్, డాక్టర్ ఆయన. Dr. Flat. డాక్టర్ ఫ్లాట్. Flat. F-L-A-T. Flat. And Dr. his wife Nancy. ఆయన యొక్క భార్య పేరు నాన్సీ. She taught her how to drive to my wife Grace. మరి గ్రేస్ కి అయితే తనే బండి ఎలా నడిపించాలని నేర్పించి ఉన్నది. We moved to Kansas City after that. మేము అక్కడ నుంచి కాన్సస్ సిటీకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత Later, after several years, we went back to their home. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటిని ఒకసారి మేము దర్శించాము. When we went, it was a different story altogether. మేము అక్కడ వెళ్ళిన తర్వాత కథంతా మారిపోయి ఉన్నది. Nancy said, "Shh, don't talk." నాన్సీ అంటుంది, మాట్లాడొద్దు అంటుంది. Then we said, why can't we talk? మరి ఏమైంది, ఏంటి, ఎందుకు మేము మాట్లాడకూడదు, మేము అడుగుతున్నాం. She said, I adopted a child. మరి నేనైతే ఒక బిడ్డని దత్తత తీసుకున్నాను. But he is very aggressive. అతను ఎంతో కోపంగా ఉంటున్నాడు. We cannot stay with him. అతనితో మేము ఉండలేకపోతున్నాము. See, that is not acceptable in the Lord. మరి దేవుని యొక్క దృష్టిలో అది అంగీకారంగా లేదు. So when you adopt a child has to react in equal manner. మరి దేవుడు నిన్ను దత్తత తీసుకున్నప్పుడు నువ్వు కూడా దేవునికి ఎంతో మరి ఇష్టబద్ధుడై ఉన్నావు. You can't be rebellious. మరి దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. What he writes here is accepted in the beloved. మరి ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే మనము దేవుని యందు మనం అంగీకరించబడ్డాము. We are made in his image to be received by him as our children, as his children. దేవుని స్వరూపములో మనం చేయబడ్డాము. And ఆయన యొక్క బిడ్డలుగా మనం స్వీకరించబడ్డాము. Fourthly, నాలుగోదిగా, in whom we have redemption through his blood. ఎవరిలో అయితే మనకి విమోచన ఉన్నదో, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు విమోచన ఉన్నదో, when we broke the bread, మనం ఎప్పుడైతే ఈ యొక్క రొట్టెని we విరిచినప్పుడు thank the Lord for his bread, మన యొక్క దేవునికి మనం కృతజ్ఞత చెప్తున్నాము. for his body to be broken. ఆయన యొక్క శరీరం మన కొరకు. We looked at his blood which is shed, we took it as a cup. మన యొక్క రక్తము మన యొక్క కప్పునే ఉంటారు, పాత్ర.
పాత్ర. ఆ పాత్రలో మనం తాగినప్పుడు అది దేవుని రక్తంగా మనం చూస్తున్నాము. In whom we have redemption through his blood. ఆయనలోనే ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా These are the heavenly blessings God had given. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆత్మీయ వరములు. Forgiveness of sins. తర్వాత క్షమాపణ, పాప క్షమాపణ. All have sinned and come short of the glory of God. మనందరం పాపం చేసి దేవుని గురించి Now he gives us forgiveness of sins. మరి ఇప్పుడైతే ఆయన మనకు క్షమాపణ దయచేస్తున్నాడు. Wherein he hath abounded toward us in all wisdom and prudence. అయితే ఇదంతా కూడా ఆయన యొక్క చిత్తములోను ఆయన సంపూర్ణ జ్ఞానంలోను జరిగించడం మనం చూస్తున్నాము. So these are all the things we can enjoy when we meditate the word of God and receive him as our savior. అయితే వీటన్నిటి గురించి మనం ఆలోచించి ఎంతో ఆనందించవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. Ezekiel was chosen as a via media to teach us what his heart is to the book of Ezekiel. దేవుడు ఎహెజ్కేలును ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన ద్వారా దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలి. For people who don't know the word of God, Ezekiel is a very tough book for us to understand. మరి ఎవరికైతే దేవుని వాక్యం తెలియదో, దేవుని ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళకి ఎహెజ్కేలు పుస్తకం అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. But when you unravel the secrets, మరి దేవుని యొక్క రహస్యాలు మీరు తెలుసుకుంటున్నప్పుడు you will see how amazing the Lord is. మరి దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. That's why I recommend all of us to read the word of God in a very due diligence. అందుకనే నేను మీ అందరిని ఏం కోరుకుంటున్నానంటే దేవుని వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా చదవాలని ఆశపడుతున్నాను. Absence of this book does not give us any guidance. మరి ఈ యొక్క పుస్తకం లేకపోతే మనకి ఎటువంటి మార్గం మనకు తెలియదు. See 119 verse 105 Psalm 119 105. కీర్తన 119 105. It's a light. It's a lamp under my feet. నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. So without light we are gone. దేవుడు వెలుగు లేకపోతే మనం ఎట్లా వెళ్ళిపోతాం నాకు తెలియదు. He is the light of the world. When you see lampstand, there is a purpose which is put there. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ దీపస్తంభం అక్కడ ఉండడానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. Lord said, you are the light of the world. దేవుడు అంటున్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు. And if you don't read the word of God, మీరు దేవుని వాక్యాన్ని మీరు చదవకపోతే you cannot be light to the people. మరి ఈ లోకాన్ని మీరు వెలుగుగా ఉండలేరు కదా. Now you have children. మరి మీకు బిడ్డలు ఉన్నారు. What all of us desire is my children must grow not only in good jobs but to follow the Lord. అయితే మనందరం కోరుకుంటాము నా బిడ్డలు మరి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, జీవితంలో ముందుకెళ్లాలని కాదు, కానీ వారి దేవుని యొక్క మార్గంలో పెరగాలని ఆశపడతాం. అది ఉండొచ్చు, కానీ ఇది ముఖ్యమైనది అని చెప్తున్నాను. అది ఉన్నా కానీ ముఖ్యమైనది అయితే మాత్రం మన దేవుని యొక్క మార్గంలో బిడ్డలు then they will see the Lord's grace throughout their life. అప్పుడు మన దేవుని కృపను వాళ్ళ జీవితాంతం మనం చూడవచ్చు. Now Meghana is going to have a boy. మేఘనాకి మరి బాబు పుట్టబోతున్నాడు. We have to pray for the child that మనం ప్రార్థన చేయాలి. once he is born he has to grow in the word of God. ఆ యొక్క బిడ్డ పుట్టిన తర్వాత దేవుని వాక్యంలో ఎదగాలని మనం ప్రార్థన చేయాలి. We will continue to pray for Meghana and her health. మరి మేఘనా కొరకు మరి ఆమె ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. And for Arun to help her during this time of pregnancy. మరి అరుణ్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సహాయం చేయడానికి. We prayed for Lydia. లిడియా గురించి ప్రార్థన చేసాం. And she got a beautiful boy now. ఆ యొక్క బిడ్డ మనం చూస్తున్నాం రియల్ ని. He is growing very healthy. ఆ బిడ్డ చక్క ఆరోగ్యం పెరుగుతున్నాడు. So I want to thank all of you for coming today. మరి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. Keep it in mind that whatever you read in the word of God has a great purpose. మీరు మనసులో జాగ్రత్తగా ఉంచుకోనండి. మీరు ఎప్పుడైతే వాక్యం చెబుతున్నారో చదివిన ప్రతి వాక్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. Pray for the comfort of Sister Sarah, which many of you don't know. She was with us for so many years and she is a very loving lady. అయితే మీరందరూ కూడా సహోదరి అయిన శారా గురించి ప్రార్థన చేయండి. మీకు చాలా మందికి ఆవిడ తెలియకపోవచ్చు. ఆవిడ మనతో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. Brahma, she lost 2 weeks ago her husband. తన యొక్క మరి భర్తను బ్రహ్మను 2 వారాల క్రితం ఆవిడ కోల్పోయి ఉన్నది. They both come from Fiji. మరి ఫిజీ నుంచి వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. Of Indian origin. మరి భారతది సంతతి అయిన వాళ్ళు. Very loving couple. మరి ఎంతో ప్రేమ కలిగినటువంటి మరి దంపతులు వాళ్ళు. Keep her in your prayers. ఆవిడ మరి యొక్క ప్రార్థనను మరి జ్ఞాపకం చేసుకోండి. Pray for Noe, Jamie and little Phoenix. మరి నోయి కొరకు, జేమీ కొరకు, ఫీనిక్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి. If there is any other need, you may let us know. We'll pray. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు చెప్పండి. So what you understand from Ezekiel is Lord had talked with Ezekiel for a purpose to teach all of us a lesson.
అయితే ఈ యొక్క హెచ్కేల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుడు హెచ్కేల్ ద్వారా ఎన్నో విషయాలను మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. Amazingly, what if you read and see what is happening in the world, circumstances are exactly mentioned how he intends us to know what he was going to do. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నో పరిస్థితుల్ని మరి హెచ్కేల్ గ్రంథంలో దేవుడు ముందుగానే పొందుపరిచినట్లు అవి మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లు ఆయన మనకు సూచిస్తున్నాడు. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించడం గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name for this word. Oh Lord, where you had made an order, a system, how a temple must look like, what sort of outer wall, inner wall, and interior. You're arrayed where you are arrayed on your throne. Oh Lord, what a merciful God, you showed your purpose for all of us. As we connect it to the modern day, present day world is so relevant. Oh Lord, be with us and guide us. We pray for each one who came today. Oh Lord, we pray for Sandy, pray for Noe, pray for Meghana. Oh Lord, touch her pregnancy. And also Jyoti, Lydia, Sunita, Sandeep, we pray for his job. Oh Lord, open doors for him that it may be flooded. Oh Lord, guide him. Be with all of us. Oh Lord, teach us your word in all senses. Be with grace for her. New day, new year is starting. Oh Lord, be with her. Give her good health in the days to come. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.